నవోదయ కేంద్రీయ విద్యాలయంలో మొత్తం కూడా 15,762 పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదండి. సో దానికి చాలామంది అప్లై చేసుకున్నారు. మరి వాటి యొక్క రిజల్ట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి అనమాట. మరి ఆ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ పోస్టులకి చాలా మంది అప్లై చేసుకున్నారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క రిజల్ట్స్ తెలుస్తాయి. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. చూడండి, కేంద్రీయ నవోదయ విద్యాలయంలో మొత్తం కూడా మనకి 15,762 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. వాటి యొక్క రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయంలో మరియు కేంద్రీయ విద్యాలయంలో 15,762 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారు కదా, వాటికి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఈ రోజు పీసీటీ, టీజీటీ అంటే కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ ఆఫీసర్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు రిజల్ట్స్ అయితే విడుదల చేశారనమాట. ఇందులో టైర్ 1 8,56,000 మందిలో 1.53 లక్షల మంది ఈ ఎగ్జామ్ అయితే రాశారండి. సో దీనికి రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో వీటికి ఇంటర్వ్యూ డేట్స్ అనేది త్వరలోనే ప్రకటిస్తారనమాట. అప్పుడు వెంటనే షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. అభ్యర్థులు ముందుగా ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలండి. యాజ్ ఇట్ ఈజ్ మీరు క్రోమ్లో సెర్చ్ చేస్తే మనకి ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు లైవ్లో ఇక్కడే చూపిస్తాను. ముందు డీటెయిల్స్ చూసేయండి. నెక్స్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, అంటే మీరు స్టార్టింగ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారు చూసారా, అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది కదా. సో ఆ రెండు ఎంటర్ చేసి క్యాప్చర్ని కూడా ఎంటర్ చేసి లాగిన్ చేయండి. అందులో మీరు పాస్ అయ్యారా లేదా అనేది వెంటనే తెలుస్తుంది అనమాట. చూడండి, స్టార్టింగ్ మనకి కేంద్రీయ విద్యాలయ సంఘటన అని కనిపిస్తుంది. అలాగే ఫామ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓన్లీ రిజిస్టర్ క్యాండిడేట్స్, అంటే మీరు ఇంతకు ముందు అంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో సో వాళ్ళు మాత్రమే లాగిన్ అవ్వాలండి. అంటే వాళ్ళకి మాత్రమే కదా రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి క్యాప్చర్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి 7S1A14 అని. సో అది యాజ్ ఇట్ ఈస్ అక్కడ సెర్చ్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. సో లాగిన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క డేటా అనేది వచ్చేస్తుంది అనమాట. మీ యొక్క రిజల్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు మనకి రిజల్ట్స్ తెలుస్తాయి. నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు లాస్ట్ డేట్, ఎప్పుడు స్టార్టింగ్ డేట్ అనేది ఇంకా మనకి ఇంటర్వ్యూ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు అనమాట. ఇంటర్వ్యూ డేట్స్ ఇవ్వగానే వెంటనే కూడా మన ఛానల్లో షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ ఇందులో ఈ రిజల్ట్స్ చెకింగ్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. రిజల్ట్స్ వెంటనే కూడా చెక్ చేసుకోండి.